క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖనాల్లోనికి వెళ్దాం. మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద ఆ మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం తెలుసుకోవలసినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ తన యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, పాపములను క్షమించుటకు ఆయనకు అధికారము గలదు. యేసువారు అనేక అధికారాలు కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనం 20వ వచనాల్లో చూస్తే, భూమి యందును పరమందును అన్ని చోట్ల అన్ని లోకాలలోనూ సృష్టి అంతటి మీద ఆయనకు సర్వాధికారము ఇవ్వబడిందని యేసువారు సెలవిచ్చారు. సర్వాధికారము కలిగినటువంటి వాడు ఆయన ఉన్నటువంటి అధికారాలలో ఒక విశిష్టమైనటువంటి అధికారం ఏంటంటే పాపములను క్షమించేటువంటి అధికారం. పాపములను క్షమించేటువంటి సామర్థ్యత యేసువారు కలిగి ఉన్నారు. యేసువారికి పాపాలను క్షమించేటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఆయన పాపములను క్షమించగలడు? జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎవడు పాపము చేసినా, ఎవడు అతిక్రమము చేసినా, ఎవడు దోషము చేసినా శిక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడు మాత్రమే. అందుకనే స్వార్థలో పట్టబడినటువంటి పాపంలో పట్టబడినటువంటి స్త్రీ యేసు వారి దగ్గర తీసుకురాబడినప్పుడు అందరూ రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య వారు ఒక మాట చెప్పారు, మీలో పాపం లేని వాడు ఎవరైనా ఉంటే వాడు మొదట రాయి వేయండి అంటే అక్కడ అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగా యేసయ్య ఒక్కడు మాత్రం అక్కడ నిలిచి ఉన్నాడు. దాని అర్థం అంటే ఆయనకున్నటువంటి విశిష్టమైన అధికారం ఏంటంటే ఆమె మీద రాయి వేసి కొట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన ఒక్కడే పాపము లేనివాడు. రెండవది మనం చూస్తే ఆయన ఎందుకు పాపములు క్షమించేటువంటి అధికారం కలిగిన వాడంటే, మొదటి చూసి ఆయన ఒక్కడే పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు, పాపిని శిక్షించడానికి అధికారం కలిగినటువంటి వాడు. రెండవది మనం చూస్తే ఆయన ఈ సృష్టి అంతను సృజించిన వాడు, మానవుణ్ణి ఆయన తన స్వరూపములోను తన పోలికలను చేసినటువంటి వాడు. ఆయన పోలికలో చేయబడిన మనుష్యుడు పాపం చేస్తే శిక్షించేటువంటి అధికారము దేవునికి కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్నటువంటి అధికారము శిక్షించడానికే కాదు, ఆయన పాపములను క్షమించడానికి కూడా ఆయన అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన శిక్షించుటకే కాదు, క్షమించుటకు కూడా అధికారము కలిగినటువంటి వాడు. శిక్షించేవాడికే క్షమించే అధికారం ఉంటుంది. మరి పాపములు క్షమించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు ఈ భూమి మీద పాపాలను క్షమించగలిగినటువంటి సామర్థ్యత లేనివాడిని మనం ఆరాధన చేస్తున్నాం కనుక, లోకం ఆరాధన చేస్తుంది కనుక మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగక మనం నరకానికి పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు లోకం. కానీ క్రైస్తవులుగా మనమందరం కూడా క్రీస్తుని అంగీకరించిన వారం కనుక, ఆయన మన పాపములు క్షమించగలిగిన వాడు కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. పాపము లేని వాడు మాత్రమే పాపములను క్షమించగలిగిన వాడు ఒకటి. మనుషుడు తయారు చేసిన వాడు, మనుషులు నిర్మించిన వాడు మాత్రమే మనుషుల మీద అధికారం కలిగి ఉంటాడు. రెండవ విషయం, మనుషుడు తయారు చేసిన వాడు ఎవరయ్యా అంటే సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. త్రియేక దేవుడు ఈ సృష్టిని సృజించాడు. ఈ త్రియేక దేవుడు సృష్టిని సృజించాడు. ఈ సృష్టి క్రమము తప్పిన వారిని శిక్షించేటువంటి అధికారం యేసయ్యకు ఉంది. ఆ శిక్షించే అధికారమే కాదు,
శిక్ష నుండి తప్పించేటువంటి అధికారం కూడా యేసయ్యకు ఉంది. మరి మిగతా వారికి ఎందుకు అధికారం లేదు అంటే వాళ్ళలో పాపము లేని వాడెవడును లేడు. పాపము లేని వాడే పాపమును క్షమించగలిగిన వాడు. కామము, క్రోధము, మదము, లోభమత్సరాలు లేనివాడై ఉండాలి దేవుడు. కామము లేనివాడై ఉండాలి, క్రోధము లేనివాడై ఉండాలి, మదము లేనివాడై ఉండాలి, లోభము లేనివాడై ఉండాలి, మత్సరము లేనివాడై ఉండాలి దేవుడు అనేవాడు. ఇలాంటి దైవ లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆయనలో ఏమి లేదండి, కామ, క్రోధ, మదమత్సరాలు లేవు. ఆయనకు కామ కోరికలు లేవు. కామ కోరికలు జయించిన వాడు, మదాన్ని జయించిన వాడు, కోపాన్ని జయించిన వాడు, మత్సరాన్ని జయించిన వాడు, లోభాన్ని జయించిన వాడు ఆయన దేవుడు గనుకనే ఆయన వాటన్నిటిని జయించగలిగాడు. హల్లెలూయా. మానవులు కాబట్టి మనం వాటన్నిటిలో పడిపోతున్నాం. కామ, క్రోధ, మద, మత్సర, లోభాలలో మనుషుడు పడిపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇది మానవ శరీరం కనుక, దేవుడు ధరించినటువంటి శరీరము దైవత్వము కలిగిన వాడు కనుక ఆయన వాటన్నిటిని జయించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుని యొక్క పాపములను క్షమించు అధికారము యేసయ్యకు మాత్రమే ఉంది. అందుకని యేసయ్య చెప్పిన మాటల్లో మాత్రమే నీ పాపములను నేను క్షమిస్తాను, పాపములను క్షమించి పాపిని పరలోకానికి చేరుస్తానని యేసయ్య వాగ్దానం చేశాడు. మరి ఎవరికి కూడా పరలోకం వెళ్తామనేటువంటి నిరీక్షణ లేదు. మరి ఎవరికి కూడా పరలోకం వెళ్ళాలనేటువంటి వెళ్తామనేటువంటి ఆలోచన లేదు, గ్యారంటీ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే వాళ్ళని పరలోకం తీసుకెళ్ళగలిగినటువంటి పరిశుద్ధులు ఎవడు ఈ లోకంలో లేడో. కామంలో పడని దేవుడు అనబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? క్రోధములో పడని దేవుడు అనబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? మదములో పడని దేవుడు అనబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? లోభములో పడని దేవుడు అనబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? మత్సర పడిన వాడు, ఎదుటివాడిని చూసి ఈర్ష పడిన వాడు దేవుడు అనబడిన వారిలో ఎవడైనా ఉన్నాడా అంటే ఏమో కాదు, లేరనే చెప్పాలి. అలా లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడు మాత్రమే. అందుకనే యేసు వారి గురించి చివరిగా సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఒక మాట రాయబడుతూ ఉంటుంది, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? పిలాతు అంటాడు, ఒక న్యాయాధిపతి అంటాడు, యేసువారి యొక్క చరిత్ర అంతా చదివి, యేసువారి యొక్క చదరంతా తెలుసుకుని, యేసువారి యొక్క జీవితం అంతా విని, ఆయన గురించి సాక్ష్యాలన్నీ విన్న తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? ఈయనలో ఏ పాపములు నేను కనుగొనలేదు, ఈ నిర్దోషిని సిలువ వేయడం నాకు ఇష్టం లేదు, ఇదిగో ఈ పాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండానుగా కానీ చేతులు. హల్లెలూయా. నీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన పాపము లేనివాడు అని చెప్పడానికి ప్రస్తుత కాలంలో బైబిల్ మీద తిరుగుబాటు చేసేటువంటి క్రైస్తవ వ్యతిరేకుల్లో ఎవడు కూడా బైబిల్ వ్యతిరేకించేవాడు ఎవడు కూడా దేవుని మీద, దేవుని జీవితంలో, దేవుని వాక్యంలో ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళందరూ పట్టుకునే తప్పులు ఎవరయ్యో తెలుసా? విశ్వాసులు పట్టుకుంటున్నారు, సేవకులు తప్పులు పట్టుకుంటున్నారు. సేవకుడైన మంత్రాన వీడు గొప్పడేం కాదు, వీడు కూడా ఏమిటండి నరమాత్రుడే కదా, వీనికి బలహీనతలు ఉంటాయి, వీడు పడిపోవచ్చు. మనుషులు బట్టి కాదు దేవుని లెక్క పెట్టడం. మేము మనుషులము, మేము పాపాత్ములు అయి ఉండొచ్చు, రోగిస్తులు అయి ఉండొచ్చు, లోకలు తప్పిపోయిన వారుగా ఉండొచ్చు, కానీ మా దేవుడు ఎప్పుడు తప్పిపోని, ఆమేన్, హల్లెలూయా, ఆయనలో పరిశుద్ధత కోల్పోని నిత్యము పరిశుద్ధంగా నిలబడగలిగిన సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయనలో ఎవడు కూడా పాపము కనుగొనలేకపోతున్నాడు. అందుకనే బైబిల్లో తప్పులు పట్టుకుందాం వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడం మొదలెట్టారు. హల్లెలూయా. ఎవడైతే బైబిల్ తప్పు అన్నాడో వాడే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నాడు. ఎవరైతే బైబిల్లో దేవుడు తప్ప అని విర్రవీగారో వాళ్ళే బైబిల్ దేవుడే గొప్పడా అని చెప్పి బైబిల్ దేవుడిని ఆరాధిస్తూ, బైబిల్ చెప్పినటువంటి దైవత్వానికి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ క్రైస్తవ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయనలో ఏ కల్మషము లేదు. హల్లెలూయా. ఈరోజు పాపభూయిష్టమైనటువంటి జీవితంలో, పాపభూయిష్టమైనటువంటి జీవన విధానములో, తప్పిపోయినటువంటి మార్గములో,
తొలగిపోయినటువంటి జీవితంలో, పడిపోయినటువంటి జీవితంలో, పాపము చేత నింపబడిన మనుషునికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ పాపములను నేను క్షమిస్తాను. హల్లెలూయా. ఎంతటి పాపములు క్షమిస్తాడు ఆయన? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సమర్థుడు. ఎంతటి ఘోర పాపినైనా. ఎందుకు ఆయన క్షమించుటకు సమర్థుడైనంటే ఆయన శిక్షించుటకు అధికారం కలిగిన వాడు. ఆయన శిక్షించుటకు అధికారం కలిగిన వాడు కనుక ఈ భూమి మీద మనుషుడు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాడు ఎవరైనా ఉన్నాడంటే యేసు వారు ఒక్కడే మాత్రమే. ఆ శిక్షించేవాడు ఆయన ఒక్కడే కనుక తప్పించేవాడు ఆయన ఒక్కడే. ఆయన శిక్షించుటకు ఎందుకు అధికారం కలిగిన వాడంటే ఆయనే మానవుణ్ణి సృజించిన వాడు గనక. కానీ లోకం ఏం చెప్తుందంటే మనుషుడు సృజింపబడిన వాడు కాదు, మనుషుడు పరిక్రమం చెందినవాడు, అంటే కోతుల నుంచి వచ్చినవాడు అంటది. కానీ బైబిల్ చెబుతుంది మానవుని యొక్క రూపములో, మానవుని యొక్క దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో దేవుడే మనుషుణ్ణి తయారు చేశాడు. దేవుడు మనుషుని తయారు చేసి భూమి మీద పెట్టాడు కనుక భూమి మీద మనుషుడు పాపము చేస్తే ఆయన ఒక్కడే గద్దించగలడు, ఆయన ఒక్కడే శిక్షించగలడు. ఆయన శిక్షించగలిగిన సమర్థత కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు కనుక ఆ శిక్ష నుండి ఆయనే తప్పించగలడు. అసలు పాపం చేస్తే శిక్షిస్తానని చెప్పినటువంటి దేవుడు అసలు పాపం అంటే ఏంటి? అసలే ఆయన క్షమిస్తానని చెప్పాడు కదా. విషయం చెప్పండి, వినండి. ఆయన పాపము క్షమిస్తానని అంటే పాపమును క్షమిస్తాడా, పాపిని క్షమిస్తాడా? ఆయన పాపిని క్షమిస్తాడు, పాపమును కాదు. హలో, ఆయన పాపిని క్షమిస్తాడు కానీ పాపమును కాదు. పాపిని క్షమించి పాపమునకు శిక్ష వేసి ఆ శిక్ష ఆయనే భరించాడు. పాపమునకు శిక్ష వేసి ఆ పాపపు శిక్షను 2000 సంవత్సరాల క్రితము ఆయనే మనుషుడికి ఈ లోకానికి వచ్చి కలువరి సిలువ వేయబడి ఆ పాప శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరణము పొంది మరణమును జయించి తిరిగి లేచాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపికి విముక్తి, పాపమునకు శిక్ష పడింది. పాపమునకు శిక్ష క్రీస్తు శరీరంలో పడింది. ఆ శిక్షను ఎవరైతే క్రీస్తు యొక్క మరణాన్ని ఒప్పుకుంటాడో, ఎవరైతే క్రీస్తు వారి యొక్క పాప క్రయధనముగా నా కొరకు మరణించాడని ఒప్పుకుంటాడో ఆ శిక్ష అంతా ఆయన మీద మోపబడి పాపము నుండి మనుష్యుడు పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. ఇలా పాపిని విడదీయగలిగిన సమర్థత యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఎవరి దగ్గరికి వెళ్ళయ్యా నేను పాపిని అని చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ కర్మ నువ్వు మోసుగా అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా సరే ఏమంటున్నారు? నీ కర్మ నువ్వు మోసుగా, ఎలా సత్తావు సావా, నువ్వు కర్మ చేసావా ఈ సంవత్సరం చచ్చిపోతావు, మళ్ళీ సంవత్సరం కుక్కలాగా నక్కలో పడతావు అన్నాడు. కానీ నా యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ కర్మ, నీ పాపం, నీ బాపం, నీ సమస్య, నీ శోధన, నీ అవమానం, నీ అతిక్రమం, నీ దోషము, నీ శిక్షలన్నీ నేను భరించి నిన్ను పవిత్రపరిచి నిన్ను మరలా మనిషిగానే పరలోకంలో కూర్చొని పెడతానంటున్నాడు దేవుడు. యేసయ్య వారి గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపములకు శిక్ష భరించి మనలందరినీ పాపము నుండి విడిపించాడు. ఇప్పుడు జాగ్రత్తగా అసలు పాపం అంటే ఏంటి? పాపం గురించి ఎవరు ఎన్ని రాసినా ఒకే ఒక్క పదవులో చెప్తున్న మాట ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే. మనుషుల జీవితంలో మానవునికి ఉన్నటువంటి పాపం అంటే గుర్తొచ్చేది ఏంటంటే వ్యభిచారం ఒకటే గుర్తొస్తుంది. పాపం అంటే మిగతా అన్నీ పరిశుద్ధమే. వ్యభిచారం చేస్తేనే పాపం, మిగతా అన్నీ పరిశుద్ధమే అనుకుంటాడు మనుషుడు. కానీ వాక్యం అది కాదు చెప్తుంటే అసలు పాపం అనే దానికి నిర్వచనం ఏదైనా చెప్పాలి అంటే ఆజ్ఞను. అందుకనే రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కటి మాట అంటాడు, చదవండి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము లేకపోతే, ఆజ్ఞ లేకపోతే పాపము మృతము. పాపము లేదు. ఆజ్ఞ అతిక్రమించేవాడు లేడు. ఆజ్ఞ అతిక్రమించకపోతే పాపము లేదు. అసలు పాపమే లేకుండా చేయాలనుకుంటే దేవుడు ఏం తీసేయాలి? ధర్మశాస్త్రాన్ని తీసేయాలి, ఆయన ఆజ్ఞను తీసేయాలి. మరి దేవుడు పాపం లేకుండా ఉండాలి అనుకున్నటువంటి దేవుడు ఆజ్ఞను ఎందుకు తీసేయలేదు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు తీసేయలేదు? ఆజ్ఞ పాపములో మనుషుడు ఉండకూడదు అనుకున్నప్పుడు ఆయన ఆ యొక్క ఆజ్ఞ అనేటువంటి లైన్ ఎందుకు తీసేయలేదు? మన భాషలో చెప్పాలంటే గీత దాటమే పాపం. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉండమన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయాలి. దేవుడు ఎలా ఉండమన్నాడో
అలా ఉండాలి. దేవుడి ఇచ్చే ఆజ్ఞను అనుసరించి మాత్రమే మనుషుడు నడవాలి. అది దాటితే పాపము చేసినట్లే. మరి పాపమే ఉండకూడదు అనుకున్నటువంటి దేవుడు ఎందుకు ఆజ్ఞను తీసేయలేదు? కారణం చెప్తాను చూడండి. ఆయన ఆజ్ఞను గాక తీసేస్తే, ఆయన గాక గీతను తీసేస్తే అసలు నువ్వు ఇంట్లో ఉంటావో బయటికి వెళ్తావో, నువ్వు లోబడతావో లోబడవో, ప్రేమిస్తావో ప్రేమించవో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు మనుషుడికి ప్రేమిళ్ళు ఇచ్చాడు, స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు, సొంతంగా ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు, తనకి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు ఒక శిస్తాన్ని పెట్టాడు, నువ్వు ఇలాగే బ్రతకాలి అని. అలా బ్రతకమన్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. వీడు నేను చెప్పినట్లు వింటాడా లేదా? ఆయన చెప్పిన మాట వింటే మనలను ఆయన అనుగ్రహిస్తాడు, మనలను ఆయన బలపరుస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనలను బలపరుస్తాడు, భద్రపరుస్తాడు. ఆయన మాటను దాటితే ఆయన మనలను విడిచిపెడతాడు. ఆయన మాటను దాటిన వెంటనే మన పాపము మన మీద ఏలుబడి చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనుష్యుడికి దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, మనుష్యుడికి ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నీవు దేవుని మాట వింటావో లేదా, ఆయనకి లోబడతావో లేదో, ఆయనకి విధేయుడు అవుతావో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే అంటాడు కదా, యోహాను సువార్తలు అంటాడు, మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తానంటాడు. మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు. మనం ఆజ్ఞలు మీరితే ఏమవుతుంది? అది పాపం అవుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం పాపం అంటే, ఆజ్ఞను మీరడం అంటే వ్యభిచారమనో లేకపోతే దొంగతనమనో, ఇలా మనకు కొన్ని విషయాలు తెలుసు. కానీ పాపం అంటే చాలా విషయాలు ఉన్నాయండి. అన్నీ చెప్పడానికి వీల్లేదు, కానీ ఒక 4 విషయాలు నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 4 విషయాలు చెబుతాను. ఆయన నువ్వెంతటి పాపము చేసినా నువ్వు క్షమించటకు, ఆయన నువ్వు ఎలాంటి అతిక్రమం చేసినా ఆయన క్షమించటకు సమర్థుడే. అయితే ఆయన క్షమించడానికి కావలసినటువంటి ఒక విషయం ఏంటంటే చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడా? ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడా? బైబిల్ చెబుతుంది, నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడు అని. మనం రోజు ఒప్పుకుంటాం తప్ప ఏం చేయం? చెప్పట్లేదు మీరా? రోజు ఒప్పుకోలు ప్రార్థనే, కానీ విడిచిపెట్టే ప్రార్థన లేదు మన దగ్గర. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒప్పుకోలు ప్రార్థనతో పాటు విడిచిపెట్టే ప్రార్థన కూడా కాదు. అలా విడిచిపెట్టగలిగితే ఆయన నీ పాపములను నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడు. ఈరోజు పాప శిక్ష చేత, పాప భారం చేత పీడింపబడుతున్న సమస్తమైన మానవాళితో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ వెప్పుకుని విడిచిపెట్టు, నీ పాపములను నేను క్షమిస్తాను, నీ పాప శిక్ష నేను భరించాను, నిన్ను పవిత్రపరుస్తాను, నా కొరకు నీ రక్తాన్ని గార్చాను, నా రక్తంలో నీ పాపములను కడిగి వేస్తాను, రా. అందుకని యేసే అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే పాప భారాన్ని మోస్తున్నారో వారందరినీ యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే నీ పాప భారం అంతటిని ఆయన తొలగించి నిన్ను పరలోక రాజ్యానికి వారసును చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక 3 జ్ఞాపకం చేస్తాను, 4 విషయాలు చెబుతాను. 3 విషయాలు చెప్తాను, 4 జ్ఞాపకం, 3 జ్ఞాపకం చేస్తాను, 4 విషయాలు చెప్తాను. ఈ పాపము చేసి దేవునికి దూరమై తిరిగి పాప క్షమాపణ పొందుకుని దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారిలో మొదటి వాడిని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు మనకు కనబడతాడు. దావీదు 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. సమూయేలు రాస్తా ఉంటాడు, అక్కడ రాస్తా అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధానికి వెళ్ళారట, దావీదు మాత్రం ఎక్కడ ఉన్నాడట? ఇంట్లో ఉన్నాడు. యుద్ధ రంగంలో ఉండి యుద్ధం చేయాల్సిన వాడు, యుద్ధ రంగంలో ఉండి యుద్ధ నైపుణ్యంలో యుద్ధ వ్యూహాలు చేయాల్సినటువంటి దావీదు
యుద్ధరంగంలో ఉండి యుద్ధంలో ఉన్నటువంటి తన ప్రజలకు ముందుండి నడిపించాల్సినటువంటి దావీదు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు? గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోయేటువంటి వీడు దావీదు లేచి కిందకు చూస్తే కింద బెత్షెబా కనబడింది. బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబాతో తన శరీరాన్ని పంచుకున్నాడు. ఆమె మీదకి వచ్చినట్టు అతని మీదకి వచ్చేటువంటి ఆ నేరాన్ని తప్పించడం కోసం ఊరియాని యుద్ధరంగంలోంచి రప్పించాడు. ఊరియా అంటాడు, నేను ఎల్లనో పడుకోను, ఇంట్లో నిద్రను, నా స్నేహితులు, నా యొక్క సైన్యాధిపతి, నా అధికారులు, నాయకులందరూ యుద్ధరంగంలో ఉంటే నేను ఇక్కడ కూర్చోనా, ఇక్కడ పడుకోనా, నేను ఇక్కడ కూర్చోనా, నేను ఇక్కడ పడుకోను, ఈ ఇంటికి వెళ్ళను అని చెప్పి గవిని దగ్గర పడుకోనుంటే వీడు ఎలాగ ఇంటికి వెళ్ళడం లేదు, ఆ తప్పంతా ఈయన మీద పడుతుందని ఊరియాను తీసుకెళ్ళి యుద్ధరంగంలో చంపించేశాడు. ఊరియా ఎందుకు చనిపోయాడు ఎవడక తెలియదు, కానీ ఊరియాను చంపించినటువంటి దావీదు యొక్క హృదయాన్ని, దావీదు స్థితిని గమనించిన వాడు దేవుడు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో నీ ప్రక్కను కూడా తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ కొడుకులకి, నీ కూతుర్లకి, నీ యొక్క మనవలకి, మనవరాలకి, నీ ఇంట్లో ఉన్నవారు ఎవరికి తెలియకపోవచ్చు, నీ అత్తమామలకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుందట? సర్వోన్నతుడైన దేవుడు చాలా స్పష్టంగా అన్నిటినీ చూస్తున్నాడు. మనుషుల చేతుల నుంచి తెప్పించుకోవచ్చేమో కానీ దేవుని చేతుల నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. మనుషుని కంటిలో నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ దేవుని కంటిలో నుంచి మాత్రం తప్పించుకోలేవు. తప్పు చేసి, పాపం చేసి, అతిక్రమలు చేసి, భర్తకు వ్యతిరేకంగా, భార్యకు వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవించి ఏమీ తెలియని వాడిగా ఇంట్లో ఉంటున్నామేమో, ఇంట్లో వాళ్ళు అమాయకులు చేస్తున్నామేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. దావీదు అనుకున్నాడు, నేను ఎవరికి కనబడడం లేదనుకున్నాడు. ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నాడు. నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చాడు. నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి, దావీదా నీకు స్టోరీ చెప్పాలి, చెప్పండి ప్రవక్త. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ ఇంటి పక్కోడికి 1 గొర్రె. 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈ చుట్టాలకి 100 గొర్రెల్లో ఒక గొర్రె తీసి వండటం మానేసి పక్కింట్లో ఉన్నటువంటి ఒక గొర్రె ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె అట్టుకొచ్చేసి ఆ గొర్రె అట్టుకొచ్చి వంట వండేసి భోజనం పెట్టేశాడు. వాడు ఉన్నటువంటి గొర్రెను కోల్పోయి వేదనతో ఉన్నాడు. దావీదు కట్టులు తెచ్చినటువంటి కోపం తెచ్చుకొని, ఎవడాడా వెంటనే నరికెత్తానని తీసుకురా అంటున్నాడు. నాతాను అంటాడు, ఆడవడు కాదు నువ్వే అంటాడు. వాడెవడు కాదు నువ్వే. వెంటనే దావీదు ఒక్కసారిగా సింహాసనం మీద కూలబడిపోయి ఉంటాడు. నేను చేసిన తప్పు ఎవడికి తెలియదే. కానీ దేవుడు దావీదు అంటాడు, ఇదిగో నువ్వు మందిరం కడదాం అనుకున్నావు కదా, నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు, నీ చేత నేను నా మందిరాన్ని కట్టించుకోను. పాపం చేసినటువంటి దావీదు తను కలలో కనిన మందిరాన్ని కడదాం అనుకుంటే ఆ కలలు సాకారం చూడలేకపోయాడు. అతను చేద్దామనుకున్న అద్భుతమైన కార్యాన్ని చేయలేకపోయాడు. అతని జీవితంలో పొందుదామనుకున్నటువంటి ఘనత పొందుకోలేకపోయాడు. పాపము చేసినటువంటి ఆ దావీదు తన యొక్క జీవితంలో అత్యున్నతమైన ఆశను నెరవేర్పు చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతని పాపము అతని దర్శనాన్ని అతనికి దూరం చేసింది. అతని పాపము అతని కోరికలు నెరవేరకుండా అడ్డుపడింది. అతని పాపము అతని ఆశలు నెరవేర్చకుండా అతనికి ఆటంకపడింది. జాగ్రత్తగా చూడండి. దావీదు ఇంచుమించు 3,24,000 కేజీల బంగారాన్ని పోగిపెట్టు కూడా మందిరాన్ని కట్టలేకపోయాడు. ఈ రోజుల్లో దైవజనులు అనేవారు చాలామంది కూడా, దైవ సేవకులు అనబడిన వారు చాలామంది దైవ పిలుపు కలిగి, దైవ దర్శనము కలిగి, దైవ పిలుపు కలిగి, ఇదిగో దేవుడు ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నతమైన దర్శనాన్ని ఇచ్చిన తర్వాత కూడా వారు పాపములో పడుట ద్వారా వారి దర్శనాల నెరవేర్పు చూడలేకపోతున్నారు. విశ్వాసులు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలంపులు వారు అనుభవించలేకపోతున్నారు. దేవుడు ఇతర దర్శనాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. దర్శన ఫలాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పును వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపములు వారిని ఏం చేస్తున్నాయంటే వారి దర్శనాన్ని వాళ్ళకి ఏం చేస్తున్నాయి? దైవ మందిరం కట్టబడింది. దావీదు యొక్క దర్శనం నెరవేరింది, మందిరం కట్టబడింది. కానీ మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు, దావీదు కట్టలే. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడంటే ఆ దర్శనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. నీకు దర్శనం ఇచ్చాడంటే ఆ దర్శనం విషయం ఏంటంటే ఆయన ఈ భూమి మీద ఒక పని చేయాలనుకున్నా ఆ పనిని నీ చేత చేయిద్దాం అనుకున్నాడు. కానీ ఆయన పని ఆపుకోవడం నువ్వు తప్పిపోయావని
అవసరమైతే నీ కొడుకును వాడుకుంటాడు, లేకపోతే తర్వాత మనవను వాడుకుంటాడు, తర్వాత ఇంకొకరిని వాడుకుంటాడు. పాపం చేస్తే నీ మాత్రం ఆయన దర్శనాన్ని దూరం అవుతాం. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, దావీదు గొల్లు పడి ఏడను మొదలు పెట్టాడండి. ఎందుకు ఇదంతా, ఎందుకు వేదన అంతా? కారణం ఏంటో తెలుసా? అతను ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన చోట లేడు. ప్రార్థన జరిగేటప్పుడు ఎక్కడ ఉండాలంటే విశ్వాసులు అందరూ మందిరంలో ఉండాలి. మరి విశ్వాసులు అందరూ ఎక్కడ ఉన్నారు? ఉండకూడని చోట ఉంటున్నారు. ఇది ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన స్థలం ఇది కనుక ఇది తప్పించి ఎక్కడ ఉన్నా అది ఉండకూడని స్థలమే. మంచిదైనా సరే ఆరాధన సమయంలో విశ్వాసం అన్నవాడు మందిరంలో ఉండాలి. ఇది తప్పించి నువ్వు ఎక్కడున్నా కానీ అది ఉండకూడని స్థలమే. అది ఆ సమయానికి ఉండకూడని సమయంలో ఉండకూడని స్థలములో ఉంటే లేనిపోని కోరికలు, లేనిపోని తలపోట్లు వచ్చి పడతాయి. దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. జాగ్రత్తగా వినండి, ఎంత పశ్చాత్తాపడ్డాడంటే అతను కన్నీటితో ప్రార్థన చేస్తే అతని కన్నీటితో అతని పరుపు తేలిపోతుందట. అంత కన్నీరు గారుస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితి, ఎంత పాపం చేసి ఉంటాడు చూడండి. దేవుని దగ్గర ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు చూడండి. పశ్చాత్తాపడినటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు జ్ఞాపకం చేసుకుని దావీదు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దావీదే ఏడకలే, నీ పాపం నీ క్షమిస్తాను, నీ సంతానానికి నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. 2000 సంవత్సరాల క్రితం దావీదు చేసిన తప్పిదానికి శిక్ష అంతా కూడా యేసువారు భరించాడు. రెండవ మనిషిని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ వ్యక్తి దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 33లో ఒకడు ఉంటాడు. ఆయన పేరు మనష్షే. ఈ మనష్షే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యోధా రాజుల్లో 14వ వాడు. ఈ మనష్షే చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి చూడండి. 2వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇతడు ఇశ్రాయేలు ఎదుట యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థానాలను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటిని పూజించి కొలిచాను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలం గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించాను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టాను. బెన్హిన్నోములో ఏందో అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిచాచకములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము. అబ్బబ్బబ్బబ్బ, ఇదంతా చదివితే మనిషి ఎంత పాపం చేసేయడం ఉంటుంది. పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు.